కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ సురేంద్రబాబు గారు ప్రచారం చేయడానికి వెళుతూ ఉంటే జనం మీకు నీరాజనం పడుతున్నారు. ఇది చూస్తుంటే నాకు 1983లో ఎన్టీ రామారావు గారు తన ప్రత్యేకమైన వాహనం మీద తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాడుతుండగా గ్రామ గ్రామానికి అతనికి నీరాజనం పట్టారు. మన తెలుగు మహిళలు హారతులు పట్టారు. ఆనాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఆనాడు ప్రజలు ఎలా ఎన్టీ రామారావు గారిని ఆదరించి హక్కున చేర్చుకొని పార్టీ స్థాపించినటువంటి 10 నెలలలో ఆయనకు ముఖ్యమంత్రి పట్టం కట్టారో ఆ సంఘటనలన్నీ గుర్తుకొస్తున్నాయి. నేను ఆ రోజుల్లో మైకు పట్టుకొని గ్రామ గ్రామానికి వెళుతూ తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో, మహిళాభివృద్ధికి, సాంఘిక సంక్షేమ అభివృద్ధికి, 2 రూపాయలకు కిలో బియ్యం, 10 రూపాయలకే పంచ, 20 రూపాయలకే చీర, ఒక పక్కా గృహం, కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఆయన గొప్పగా చరిత్రలో ఎవ్వరూ సాధించని విధంగా అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు అలా వెళుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ చైతన్య రథం ముందుకు కదిలినట్లుగా పైనున్నటువంటి జెండా అర్జునుని విజయ కేతనం, ఆంజనేయ స్వామి విజయ కేతనం గుర్తుకొస్తున్నవి. ఆ జెండా రెప్పలాడుతున్నవి. తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత, చరిత్ర దశ దిశలా వ్యాపిస్తుంది. పునర్వైభవానికి చాలా చాలా దగ్గరలో ఉంది. మీరు తప్పకుండా ఎమ్మెల్యే అయి ఆ తరువాత మంత్రి కావాలని కోరుతూ కళ్యాణదుర్గం అభివృద్ధికి మీరు చేస్తున్న కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.